హాయ్ అండి. మామిడికాయ పచ్చడి పెట్టడం అంటేనే ఒక పండగ వాతావరణంలో ఉంటుంది కదా! ఎంతో జాగ్రత్తగా తడి తగలకుండా పెట్టుకునే పచ్చడి ఇది. ఎందుకంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉండాలి కదా! మా అమ్మ అయితే చిన్నప్పుడు 100-150 కాయల వరకు పచ్చడి పెట్టేవారు. అది మామూలు హడావిడి ఉండేది కాదు పచ్చడి పెట్టేటప్పుడు. ఇక్కడ నేను ఒక 17 కాయల వరకు తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలుగా కట్ చేపించుకున్నాము. ఇక్కడ 3/4 కేజీ కారం తీసుకున్నాను, 1/4 కేజీ సాల్ట్, అలాగే 125 గ్రామ్స్ వరకు ఆవాలు, ఒక 25 గ్రామ్స్ వరకు మెంతులు, ఒక 20 గ్రామ్స్ వరకు జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ అర కేజీ వరకు ఎల్లిపాయలు తీసుకున్నాను. ఈ అర కేజీ ఎల్లిపాయల్లో సగం మిక్సీ పట్టుకోవాలి, సగమేమో అలా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకుంటున్నాను. పల్లి నూనె పచ్చడికి చాలా బాగుంటుంది. నాకైతే మామిడికాయ ముక్కలు ఈ బౌల్తో 3 బౌల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నింటినీ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఒక జాడీలో వేసుకోవాలి. జాడీ అనేది తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని వేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక క్లాత్ కప్పి గట్టిగా టైట్ చేయాలి. మళ్ళీ 3 డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉందో చూద్దాం. మామిడికాయ పచ్చడి కలిపిన తర్వాత ఆ బేషన్లో రైస్ కలుపుకొని తినడం ఎలా మర్చిపోతాను చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.